ఒక నాగు కన్నీరు, ఒక గ్రామం నాశనం. శివుడి కంఠం దగ్గర నివసించిన పవిత్ర శ్వేతనాగును అవమానించిన ఆ గ్రామం చివరికి తన శ్వాసతోనే శాపాన్ని మోసుకుంది. అనగనగా ఆంధ్రప్రదేశ్ అడవుల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు నాగవల్లి. పచ్చని పొలాలు, ప్రవహించే వాగులు, శివాలయ ఘంటాల నాదంతో ఆ ఊరు ఎప్పుడూ పవిత్రంగా కనిపించేది. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున గొప్ప జాతర జరిగేది. ఆ ఊరి ప్రజలు శివుణ్ణి భక్తితో పూజించేవారు. కాని ఆ గ్రామంలో ఒక పెద్ద రహస్యం దాగి ఉండేది. ఆ రహస్యం శ్వేతనాగు. అది సాధారణ పాము కాదు. పాలవర్ణంలో మెరిసే దేహం, ఎర్రటి కళ్ళు, చంద్రకాంతిలో వెండివలే ప్రకాశించే తొక్కలు. పురాణాల ప్రకారం ఆ శ్వేతనాగు కైలాసంలో స్వయంగా శివుడి సమీపంలో నివసించిందట. శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆ నాగు ఆయనకు రక్షకుడిగా ఉండేదట. ఒకసారి శివుడు భూమిపై ఉన్న మనుష్యుల భక్తిని తెలుసుకోవాలని ఆ నాగును భూమికి పంపాడట. భక్తి ఉన్న చోట కాపాడి ఉండు, అహంకారమున్న చోట శాపమవ్వు అని శివుడు ఆదేశించాడట. అలా ఆ శ్వేతనాగు నాగవల్లి గ్రామానికి వచ్చింది. ఒకరోజు గ్రామంలోని వృద్ధుడు రామయ్య వాగు దగ్గర నీళ్లు తీసుకొస్తూ ఒక వెలుగు చూశాడు. దగ్గరకు వెళ్లి చూస్తే ఒక పెద్ద తెల్లనాగు శివలింగం చుట్టూ తిరుగుతోంది. రామయ్య భయంతో చేతులు జోడించాడు. ఓం నమఃశివాయ అని జపించాడు. అప్పుడు ఆశ్చర్యంగా ఆ నాగు అతనివైపు చూసి శాంతిగా అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజునుంచి గ్రామంలో వింతలు ప్రారంభమయ్యాయి. పంటలు రెట్టింపు పండాయి, ఎండలు తగ్గిపోయాయి, గ్రామంలో వ్యాధులు కనుమరుగయ్యాయి. గ్రామస్థులు అది శివుని కృప అని భావించారు. కాలం గడిచింది. ఆ గ్రామానికి కొత్తగా ఒక ధనవంతుడు వచ్చాడు. అతని పేరు భైరవం. అతడు చాలా లోభి, డబ్బు కోసం ఏదైనా చేసేవాడు. ఒక రాత్రి అతడు అడవిలో శ్వేతనాగును చూశాడు. ఈ నాగు చర్మం అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయి అని ఆశపడ్డాడు. మరుసటి రోజు గ్రామస్థులను కూడగట్టాడు. ఈ పాము వల్లే గ్రామంలో అపశకునాలు వస్తున్నాయి, దాన్ని చంపాలి అన్నాడు. కొంతమంది నమ్మారు, కొంతమంది భయపడ్డారు. కాని వృద్ధుడు రామయ్య వారించాడు. అది శివుని దూత, దాన్ని హాని చేస్తే గ్రామం నాశనమవుతుంది అన్నాడు. భైరవం నవ్వాడు. పాము అంటే పామే అన్నాడు. అమావాస్య రాత్రి భైరవం కొందరు యువకులతో కలిసి అడవికి వెళ్ళాడు. చేతుల్లో కర్రలు, మంటలతో. శివాలయం వెనుక ఉన్న గుహలో శ్వేతనాగు విశ్రాంతి తీసుకుంటోంది. భైరవం కేక వేశాడు, ఇప్పుడే దాన్ని చంపండి. యువకులు రాళ్లు విసిరారు. ఒక రాయి నాగు తలపై బలంగా తగిలింది. ఆ శ్వేతనాగు నొప్పితో గర్జించింది. ఆ గర్జనతో అడవి మొత్తం కంపించింది. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి. గాలి భీకరంగా వీచింది. శ్వేతనాగు కళ్లలో కన్నీరు మెరిసింది. ఆ కన్నీటి బొట్టు నేలపై పడగానే నేల నల్లగా మారిపోయింది. ఆ నాగు భారీగా పైకి లేచింది. దాని స్వరం మనిషిలా వినిపించింది. భక్తిని అవమానించారు, పవిత్రతను రక్తంతో తడిపారు. ఈ గ్రామం ఇక శాంతిని చూడదు. అది శపించింది. ఈ ఊరిలో పుట్టే ప్రతి శిశువు భయంతో పెరుగుతుంది. ఈ నేల పంట ఇవ్వదు. ఈ గ్రామంలో ప్రతి అమావాస్యకు ఒక ప్రాణం పోతుంది. అంతే, ఒక భారీ మెరుపుతో శ్వేతనాగు అదృశ్యమైంది. మొదట ఎవరూ నమ్మలేదు. కాని కొన్ని రోజులకే వింతలు ప్రారంభమయ్యాయి. పంటలు ఎండిపోయాయి, పశువులు చనిపోవడం మొదలైంది. రాత్రిళ్ళు గ్రామంలో పిల్లల ఏడుపు వినిపించేది. అమావాస్య రాత్రి భైరవం కొడుకు కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు అతని శవం శివాలయం దగ్గర కనిపించింది. అందరూ భయపడ్డారు. ప్రతి అమావాస్యకు ఒకరు చనిపోతూనే ఉన్నారు. గ్రామస్థులు ఊరు వదిలి పారిపోవడం మొదలుపెట్టారు. ఇళ్లలో అద్దాలు పగిలిపోవడం, రాత్రిళ్ళు తెల్లనాగు నీడ కనిపించడం. చివరికి నాగవల్లి ఒక శ్మశానంలా మారిపోయింది. భైరవం పిచ్చివాడయ్యాడు. నన్ను క్షమించు అంటూ రోజూ అడవిలో తిరిగేవాడు. ఒక రాత్రి
అతడు కూడా కనిపించకుండా పోయాడు. ఏళ్ల తర్వాత ఒక సాధువు ఆ గ్రామానికి వచ్చాడు. ఆయన శివాలయంలో తపస్సు చేశాడు. అప్పుడు శ్వేతనాగు ఆత్మ ప్రత్యక్షమైంది. నేను ప్రతీకారం కోసం కాదు, భక్తి రక్షణ కోసం వచ్చాను అంది. సాధువు అడిగాడు, ఈ శాపం ఎప్పుడు తొలగుతుంది? శ్వేతనాగు చెప్పింది, మనుష్యులు ప్రకృతిని దేవతగా గౌరవించినప్పుడు, జంతువులను హింసించకుండా ప్రేమించినప్పుడు, అహంకారం కన్నా భక్తి గొప్పదని తెలుసుకున్నప్పుడు అని చెప్పి కాంతిగా ఆకాశంలో కలిసిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త తరం ఆ గ్రామాన్ని మళ్లీ నిర్మించింది. ప్రతి నాగపంచమి రోజున శ్వేతనాగుకు పాలు సమర్పించి పూజలు చేశారు. అప్పుడే శాపం క్రమంగా తగ్గిపోయింది. మళ్లీ వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి. కాని ఇప్పటికీ అమావాస్య రాత్రి శివాలయం దగ్గర తెల్లటి నాగు ఆకారం కనిపిస్తుందని చెబుతారు. నీతి: ప్రకృతిని అవమానిస్తే ప్రకృతి ప్రతీకారం తప్పదు. జంతువులను హింసించడం మహాపాపం. భక్తి ఉన్న చోట దైవముంటుంది. అహంకారం చివరికి నాశనానికే దారితీస్తుంది. ఇలాంటి భయానక పురాణ కథలు, నాగుల రహస్యాలు, శివతత్వ కథనాలు చూడాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మిస్టరీ తెలుగు స్టోరీస్. బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి. ఆ శ్వేతనాగు నిజంగానే ఇంకా ఆ గ్రామంలో తిరుగుతుందా, లేక అది మనుష్యుల పాపాల నీడా? ఇలాంటి మిస్టరీ స్టోరీస్ మీకు కావాలంటే ఐకథలు ఛానల్ని లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, కామెంట్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్. మీ ప్రేమి, ఆదరణ మా ప్రేరణ. నమస్తే.